అసలు ఆయనకున్న పేరుల్లో మొట్టమొదటి నామమే హనుమంతుడు. హనువు అంటే దవడ. మన దవడలు లోపలికి వెళ్ళి ఉంటాయి, ఆయనకు అలా కాకుండా ఈ మూతి చుట్టూలా బయటకు వచ్చి ఉంటుంది. వజ్రాయుధం దెబ్బ వల్ల అయితేనేం, కొండ మీద పడ్డం వల్ల అయితేనేం ఆయన హనువు భుగ్గనమయ్యింది, అంటే పగిలింది. బయటికి కనపడుతూ పగిలి ఉన్న దవడ కలిగిన వాడు గనక ఆయన్ని హనుమంతుడు అన్నారు. అలాగని దవడలు పగలగొట్టుకున్నవాడల్లా హనుమంతుడు అవడు. బయటికి దవడ వచ్చుట అంటే ఆయన అంతవరకు దాచుకున్న జ్ఞానమంతా బయటికి పంచిపెట్టడం మొదలుపెట్టాడు అని అంతరార్థం. పరాశరుల వారు హనుమంతుడు తనలో ఉన్న జ్ఞానమును తానే గురువై శిష్యులకి బోధించాడు, బోధించడం వల్ల ఆయన హనుమంతుడయ్యాడు అని స్వయంగా పరాశర సంహితలో వేదవ్యాసుల వారి తండ్రి చెప్పిన మాట. హంతి భక్ష్యంతి హనుహు హంతి భక్ష్యం హనుహు ఇది హనుమంత, హనుమాన్ అని రోజు తింటాట. అందువల్ల భక్ష్యము చేస్తాడు గనక, తింటాడు గనక దవడలతో ఆయన్ని హనుమంతుడు అన్నారు. మళ్ళీ వెంటనే మనకి ఏమైనా అనుమానం వస్తుందేమోనని దవడల లోపలికి ఆహారమును తోసుకు తినేవాడల్లా హనుమంతుడు అవడం ఆయన జ్ఞానమును మాత్రమే తింటాడు గనక హనుమంతుడు అని